సమన్వయకర్త హాస్పిటల్ గణేష్ కుమార్ గారి ఆదేశాలతో 2 రోజుల నుంచి రవాణా వ్యవస్థ పేద ప్రజలు ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఎంత ఇబ్బంది పడి పెట్రోల్ పంపుల ద్వారా బాధించిన జనం ఎంతతో అందరికీ మధ్య ప్యాకెట్లు అలాగే వాళ్ళ యొక్క సౌకర్యాలు చూసుకోమని ఈరోజు ఆయన మాకు ఈ కార్యక్రమం అప్పగించండి. మేము ఉదయం నుంచి కూడా ప్రతి పెట్రోల్ బంక్ కూడా పరిరక్షిస్తే నీలమ్మ వాళ్ళు థియేటర్ 2 రోజులు కూడా లేదు, ఈరోజు ఆయన వచ్చిందని చెప్పి పెట్టారు. అది బాధితున్న జనాలు. అలాగే మన శివరామ్ స్వీట్స్ పక్కన అయితే నో స్టాక్ అని పెట్టారు. 107 పెట్రోల్ బంక్ నో స్టాక్ అంటే కానీ అక్కడ లోకల్గా సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ ఉండడం చూసి వాళ్ళ తాలూకు బళ్ళు ఏమైనా వస్తే మటుకు దుమ్మని ఆర్డర్ వచ్చిందంట, ఏ బండి వచ్చినా సరే వెనక్కి పంపించమన్నారంట. లాస్ట్ ఆఖరికి 108 కూడా ఈరోజు పెట్రోల్ లేదని చెప్పి వెనక్కి పంపించారు. ఇదంతా ఒక కూటమి నాయకుల కావాలని కొరత సృష్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి వాళ్ళు సొమ్ము కోసం కావాలని కొరత సృష్టిస్తున్నారు. అలాగే గ్యాస్ బండ్ కూడా మొత్తం వరకు పేద పేదలతో ఆడుకొని అంతా కొరత సృష్టించారు. అలాగే కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఏ పేదవాడికి ఏ కష్టం రాకుండా ప్రజలు కాపాడారు. కానీ ఇలాగా చేతకాని ప్రభుత్వంలాగా చేతులు ఎత్తేసి పేదవాడి నడి వరకొట్టే పరిస్థితి అయితే ఏ రోజు చేయలేదు. ఈరోజు లోకేష్ బాబు దగ్గర అన్ని శాఖలు ఉన్నాయి. మరి ఎందుకు కొరత వచ్చిందో ఏటో పేరుకే శాఖలు ఇచ్చారు కానీ అన్ని శాఖలు అతను డైరెక్షన్ చేస్తున్నారు. కాబట్టి దేనివల్ల కొరత వచ్చిందో ఏమో తెలుసుకొని ఈ యొక్క పేదవాడి కష్టాలు తెలుసుకొని తిరుపతి మటుకు పేదవాడు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని మేము తెలియజేస్తున్నాం. చాలాసేపు వెయిట్ చేయవలసి వస్తుంది చాలాసేపు బాగుందండి. వెయిట్ మన ఇంట్లో వండుకున్నప్పుడే మనం వెయిట్ చేస్తున్నాం. ఉండండి అనేసి 4 పిల్లలు తింటారు, మనం తింటున్నాం. గతంలో ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఎక్కడున్నది ఇప్పుడు అక్కడ జరుగుతున్నది, జరిగిన దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. కానీ మనకి 500 వచ్చినప్పుడు 1 లక్ష ఖర్చు పెట్టు, 1000 రూపాయలు వచ్చినప్పుడు 1 లక్ష ఖర్చు పెడుతున్నాం. అంతేగాని ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి, ఇబ్బందులు లేకుండా ఏది లేదు. అంటే ఇప్పుడు పెట్రోల్ కొరత వల్ల ఇబ్బందులు ఉన్నాయి లేవా? ఇప్పుడు 1వ తారీఖు జీతం అందకపోతే 10వ తారీఖు నిండిందంటే ఇబ్బంది పడుతున్నాం కదా. సమస్యలు ఉన్నాయి కదా, ఉంటాయి సమస్యలు. రాష్ట్రం అంతా ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి. ప్రభుత్వ వైఫల్యం అంటారు చెప్పండి. అక్కడ యుద్ధం జరుగుతున్నది, అక్కడ యుద్ధం జరుగుతుంది. అక్కడ దాపేస్తే బాగుంది కదా, అక్కడి నుంచి రావాలి కదా. కూరగాయలు వస్తేనే కదా మనం రావాలి. ఇండియాలో ఉన్నదంతా అవుతుంది. ఫైనల్గా ఏం తెలియజేస్తాం? ఫైనల్గా ఏం చేస్తున్నారు? నార్మల్గానే జరుగుతున్నది, అంతేగాని అక్కడ యుద్ధం ఆపుతానే ఇక్కడ బాగానే ఉంటుంది. ఇప్పటివరకు బాగానే జరిగింది కదా. అంటే యుద్ధం ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది, ప్రభావం వల్లే జరుగుతుంది, తెలంగాణ వల్ల జరుగుతుంది. వేస్తున్నారు. మామూలు పెట్రోల్ వేయట్లేదు మీరు? మామూలు పెట్రోల్ స్టాక్ అయిపోయింది. పవర్ పెట్రోల్ ఉంది. రావాలి కదా, అది కల్పిద్దాలు వారికి సంబంధించింది. వీలైతే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అది యుద్ధం జరగడం వల్ల అంటారు. యుద్ధం జరుగుతుంది వల్ల అంతే సమస్య. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా, ఆధీనంలో కేంద్ర ప్రభుత్వం అదే చెప్పినట్టు సంబంధం లేదు. మెసేజ్ వస్తాయి, రాక తప్పదు. ఎండా లేదు, మనం సహకరించుకోవాలి, ప్రజలు సహకరించుకోవాలి. ఎవరి ఇబ్బంది లేదండి ఇందులో. అంబులెన్స్లో కొంతమంది అయితే పేషెంట్లు పెట్రోల్ బంక్లోనే చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంబులెన్స్ కూడా పెట్రోల్ ఇచ్చే పరిస్థితి తక్షణమే స్పందించకపోతే ప్రతి వార్డులో ప్రతి బంకు దగ్గర కూడా అందరూ కూడా దండా చేయవలసి వస్తుంది. ఎందుకంటే మనిషికి 2 లీటర్లు ఇవ్వండి, 1 లీటర్ ఇవ్వండి అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన పెట్రోల్ మీరు అందించారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అందరికీ కట్టాలి. సాధారణ మానవుల దగ్గర నుంచి అందరూ చాలా కష్టపడతారు. అదే మా కరోనా టైంలో అయితే 2 సంవత్సరాలు కరోనా వచ్చినా సరే మనిషి 3 అడుగులు దూరం పాటించినా సరే ఎక్కడ పెట్టుకులు కానీ నిత్యావసర సరుకులు కానీ ఏవి కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని కష్టాలే, ప్రజలందరికీ కష్టాలే. 65 సంవత్సరం మహిళలకి 18,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు.
అలాగని చెప్పి రోడ్డు మీద ఉన్న వడ్డీలన్నీ తీసేసి చాలా ఇబ్బంది పడాలి. అదే లాస్ట్లో దోపుడుపల్లి కాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 15,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం తిరిగి పని చేస్తే టైం కనుక కంపల్సరీ రూపాయలుగా వ్యతిరేకత జరిగింది కనుక మీరు తక్షణమే జాగ్రత్త పడాలి, లేదంటే గవర్నమెంట్ బదలాఫ్ చేయడానికి